డిసెంబర్ 23rd మన ఎక్స్పైరీస్ ట్రేడ్స్ చేస్తున్నాం. మనం ఆప్షన్ హెడ్జింగ్, ఆప్షన్ సెల్లింగ్లోనే హెడ్జింగ్ చేసుకొని చేస్తున్నాం. ఇది ఇవాళ క్లోజింగ్ టైంలోనే మనకి ఇంత కనిపిస్తుంది. సో 26th కాంట్రాక్ట్ అయితే మనం ఎండ్ చేసేసాము. క్యారీ ఫార్వర్డ్ చేసి అడ్జస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాం, కానీ మనకి టైం కుదరకపోవచ్చు. సో అందుకని నేను అది ఎగ్జిట్ చేసేసాను. అండ్ ఇప్పుడు క్యారీ ఫోర్వర్డ్ చేస్తుంది అయితే ఈ పొజిషన్స్ క్యారీ ఫోర్వర్డ్ చేస్తున్నాడు Jan 2. చూద్దాం ఏమవుద్దో ఏంటో అన్నది. ఓకే, దీని P&L ఇవ అయితే ప్రజెంట్ అయితే ఇంత ఉంది. రేపు ఎప్పుడైనా మనకు ఒక ఎక్కడ ఓపెన్ అవుద్దో ఏంటనేది చూసి ఒకవేళ ఎగ్జిట్ ఛాన్స్ ఉంటే ఎగ్జిట్ కొడదాం, లేదా క్యారీ ఫోర్వర్డ్ చేద్దాం. అండ్ మన మ్యాక్స్ లాస్ కూడా ఎంతే ఉంది కాబట్టి నథింగ్ టు వరీ. అండ్ ఇక్కడ బ్రేక్ ఈవెన్స్ చూడండి, మన రేంజ్ కూడా రేంజ్లోనే ఉంది. ఇదే రేంజ్ దాటితే ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసే టైం ఉంటే చేద్దాం మనం. ఓకే, స్టే ట్యూన్. అన్ని వీడియోస్ చూడండి, అర్థమవుద్ది ఆప్షన్ సెల్లింగ్ ఎలాగా చెయ్యొచ్చో ఏంటి అన్నది వితౌట్ బిగ్ రిస్క్ తీసుకొని రోజు ట్రేడ్స్ చేసి స్టాప్ లాస్ మార్కెట్కి రోజుకి 1000-2000 ఇచ్చే కంటే ఇది బెస్ట్. మహా అయితే ఎంత పోతుందండి ఇందులోనే, మీకు ఏం పెద్దగా క్యారీ ఏం పోతుంది. దీనికి 20 రూపీస్ వేసుకోండి, దీనికి 20 రూపీస్ వేసుకుంటే దీనికి 60 రూపీస్. ఇక్కడ ఎంత అయింది మీకు 60. సెల్లింగ్ వేసినందుకు 60 అంటే 120 రూపీస్. బ్రోకరేజ్ అని ఛార్జ్ పోక 240 అనుకోండి. ఇప్పుడు స్టాప్ లాస్కి 1000 రూపీస్ ఇచ్చే బదులు ఇది బెస్టే కదా. ఇందులో ప్రాఫిట్ ఎంత వస్తుంది అన్నది మనకి తెలియదు. బట్ ఏదైనా 1%, 2%, 3% వచ్చినా సరే మనం హ్యాపీగా ప్రాఫిట్స్ తీసుకొని మళ్ళీ స్ట్రాటజీ మన నిఫ్టీని ఒక రేంజ్లో ఉంచడానికి ట్రై చేసినట్టుగా. వీక్లీ ఎక్స్పైరీ అయితే బెస్ట్, ఎందుకంటే మనకి డీకే కలిసి వస్తుంది. ఓకే, డీకే కలిసి రావడం వల్ల ప్రాఫిట్ మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక మార్కెట్ వన్ డైరెక్షన్ తీసుకున్నా బ్రేక్ ఏమి దాటినా మనం అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలో చూద్దాం. అన్నిసార్లు ఐరన్ ఫ్లై చేద్దామంటే కాదు, ఈసారి చేద్దాం, డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం. చాలా ఉన్నాయి స్ట్రాటజీస్. బ్యాట్మ్యాన్ ఉంది, ఐరన్ కాండర్ ఉంది, ఓకే, డబుల్ ప్లాట్యూ, చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. అన్నీ నేను వీడియో లైవ్లోనే చేసి చూపిస్తాను. నాకు వచ్చే లాస్ అయినా ప్రాఫిట్ అయినా పోస్ట్ చేస్తాను, చూడండి. ఇప్పటికీ చాలా పోస్ట్ చేసుకుంటాను వీడియోస్, అన్నీ చూడండి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.